లివర్లో మెయిన్గా చూస్తే లివర్లో మనకి మెయిన్ క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రైమరీ లివర్ ట్యూమర్స్ అండ్ సెకండరీ లివర్ ట్యూమర్స్ అంటాం. సెకండరీ అంటే వేరే ఆర్గన్స్ నుంచి లివర్కి స్ప్రెడ్ అయ్యే ట్యూమర్స్ అనమాట. సో లివర్లో ఏదైనా గడ్డతో వస్తే పేషెంట్ ఫస్ట్ వీ హావ్ టు సీ వెదర్ ఇట్స్ ప్రైమరీ లివర్ ట్యూమర్ ఆర్ సెకండరీ లివర్ ట్యూమర్. ఎందుకంటే లివర్ ఈజ్ వెరీ కామన్ ఆర్గన్ టు గెట్ అఫెక్టెడ్ బై మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే వేరే ఆర్గన్లో వచ్చిన క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అవ్వడం అదనమాట. దాన్ని లివర్లో వెరీ కామన్ టు సీ మెటాస్టాసిస్. దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్ అని చెప్తాం. సెకండరీ ట్యూమర్స్. ప్రైమరీ ట్యూమర్స్ అంటే లివర్లో వచ్చే ట్యూమర్. యూజువలీ లివర్కి సెకండరీస్ వచ్చాయనుకోండి, సెకండరీ ట్యూమర్స్ అనుకోండి, సో అవి జనరలీ అడ్వాన్స్డ్ అనమాట. మనకు మోస్ట్ కామన్లీ పొట్టలోనే ఎక్కడైనా ఉంటుంది సోర్స్. స్టమక్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, కోలాన్ కానీ, యూజువలీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ నుంచే ఉంటుంది మోస్ట్ కామన్లీ. ఆర్ ఎనీ అదర్ ఓవరియన్ ట్యూమర్ స్ప్రెడ్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ కావచ్చు లివర్కి. సో లివర్లో ఎవరైనా గడ్డతో వస్తే లివర్లో గడ్డ ఫస్ట్ థింగ్ ఈస్ టు సీ వెదర్ ఇట్ ఈస్ లివర్లో వచ్చిన ట్యూమరా, బయట నుంచి లివర్కి స్ప్రెడ్ అయిన ట్యూమరా అని చెప్పేసి. సెకండరీస్ అయితే ఆల్మోస్ట్ లైక్ అడ్వాన్స్ స్టేజ్ 4 అని చెప్తాం. ప్రైమరీ లివర్ ట్యూమర్ అంటే ఇక్కడ లివర్లో వచ్చే ట్యూమర్. మోస్ట్ కామన్లీ వాట్ వి సీ హెపటోసెల్యులర్ కార్సినోమా, కొలాంజో కార్సినోమా, కొన్ని ఫైబ్రోల్ ఎంఎల్ఆర్ ట్యూమర్స్ అని చెప్తాము. చాలా రకాల ట్యూమర్స్ ఉంటాయి. కొన్ని సిస్టిక్ ట్యూమర్స్ కూడా ఉంటాయి లివర్లో వచ్చే ట్యూమర్స్. బిలియరీ సిస్ట్ అడినోమా అని చెప్తాము. చాలా రకాలుగా వచ్చే ట్యూమర్స్ ఉన్నాయి. బట్ కామన్గా మనం చూస్తుంటే హెపటోసెల్యులర్ కార్సినోమా అంటే హెపటోసైట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి వచ్చే ట్యూమర్. అందులో బేసిక్లీ ఇప్పుడు లివర్లో ఏదో ట్యూమర్ వస్తే మనకి కామన్గా హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చేది అండర్లైంగ్ లివర్ డిజీజ్ ఉన్న వారికి. మీరు అడిగారు కదా సిరోసిస్, లివర్ సిరోసిస్ అంటే ఇట్ ఈస్ లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ గట్టిగా అయిపోతుంది. లివర్ సిరోసిస్ ఇట్ సెల్ఫ్ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. లివర్లో క్యాన్సర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాజ్. మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, ఆల్కహాల్ వలన లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత హెపటైటిస్ వలన. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ దేర్, ఎస్పెషలీ ఇఫ్ దెర్ ఇస్ అండర్లైంగ్ లివర్ సిరోసిస్. కొంతమంది హెపటైటిస్ బి ఉంటుంది కదా, వారికి కూడా లివర్ సిరోసిస్ లేకుండానే వాళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదనమాట. సో అగైన్ ఏజ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. హెపటోసెల్యులర్ కార్సినోమా మోస్ట్ కామన్గా లివర్లో ప్రైమరీ లివర్ ట్యూమర్ అంటే హెపటోసెల్యులర్ కార్సినోమా అనమాట.